ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. వెల్కమ్ బ్యాక్ టు కల్చర్ అండ్ కమ్యూనికేషన్ క్లాస్. ఈరోజు టాపిక్ జయించువాడు. ఏంటి జయించువాడు అంటే, దేవుని వాక్యం ప్రకారం జయించువాడు మాత్రమే దేవుని సంబంధి. జయించువాడు దేవుని పక్షమున ఉన్నవాడు. మీరు పాపాన్ని జయించారనుకోండి, యేసుక్రీస్తు సంబంధి, ఆయన రాజ్య పౌరులు అవుతారు. మీరు జయించలేదనుకోండి, అప్పుడు మీరు యేసుక్రీస్తు సంబంధి కారు, యేసుక్రీస్తు రాజ్య పౌరులు కారు. ఒకవేళ పౌరులు అయ్యి కూడా ఓడిపోతున్నారు అనుకోండి, చెప్తాను దేనిలో జయించాలో, దేనిలో ఓడిపోతున్నారు. సో ఒకవేళ యేసుప్రభు అన్నట్టుగా మనం జయించలేకపోతే, ఆయన రాజ్యంలో నుంచి ఆదాము అవ్వని ఎలా అయితే బహిష్కరించాడో అలానే బహిష్కరిస్తాడు. ఎవరైతే జయించాలని కోరుకుంటున్నారో ఆయన యొక్క టీంలో ఉండనిస్తాడు. ప్రస్తుతం అఫీషియల్గా దేవుని రాజ్యం ఎస్టాబ్లిష్ ఇక్కడ అవ్వలేదు కాబట్టి, ఆయన టీం అయితే ఏర్పాటు చేసుకుంటున్నాడు కాబట్టి, టీంలో కూడా నేను జయించాలి, యేసుక్రీస్తు మాదిరిగా జయించాలి, ఆయన వల్లే సక్సెస్ అవ్వాలి అనుకున్న వారికి మాత్రమే ఆయన టీంలో చోటు ఉంటుంది. ఆయన టీంలోకి రానిస్తాడు, మిగతా వారిని రానివాడు ఆయన టీంలోకి. యాక్చువల్గా లోకం అంతా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే క్రైస్తవుడని, క్రీస్తు సంబంధి అని, విశ్వాసి అని, భక్తుడని అనుకుంటారు కదా. యాక్చువల్గా ఈ పేర్లని కాదు కావాల్సింది, జయించువాడు అన్న పేరు కావాలి. ఎవరైతే జయిస్తారు యేసుక్రీస్తులాగా, వారు మాత్రమే ఆయన పక్షమున ఉన్నవారు. ఇప్పుడు ఇంతకీ ఏం జయించాలి? అదేమన్నా గేమా ఆడి జయించటానికి? ఏదో మొత్తానికి జయించాలంటున్నారు కదా, ఏమి జయించాలి మరి అందరికి తెలియాలి. మనందరము యేసుక్రీస్తులాగా జయించాలంటున్నారు, మరి యేసుప్రభు వారు ఏం జయించారో మనందరికి తెలియాలి. చాలామంది అమాయకులుగా ఉండి మాయా బోధకుల చేత, వాళ్ళు చెప్పే వాక్య భాగముల చేత, బైబిల్ నుంచే చెప్తారు, మోసపోతున్నారు. ఇప్పుడు అందరూ బైబిల్ చదువుతారు, అందరూ ప్రార్థనలు చేస్తారు, అందరూ ఆరాధనలు చేస్తారు, అందరూ క్రైస్తవ మతం అంటారు, మేము క్రైస్తవులు అంటారు, విశ్వాసులు అంటారు, అందరూ అంటారు కదా. వీళ్ళందరూ ఈ పేర్లు పెట్టుకున్నారు కానీ అసలు పేరు పెట్టుకోలేదు, అది జయించువాడు. సో మనందరము ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటి? ఏ పేర్లు వద్దు మనకి, ఒకే ఒక పేరు, జయించువాడు. యేసుక్రీస్తులాగా జయించాలి. ఇప్పుడు ఆయన ఏం జయించాడో తెలిస్తే ఆ విధంగా మనం కూడా జయించవచ్చు. ఒక వాక్య భాగం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. యేసుప్రభువారు లోకాన్ని జయించారంట. శ్రమ కలుగుద్దంట, అయినా కంగారు పడద్దు అంటున్నాడు. నేను లోకాన్ని జయించాను అంటున్నాడు. ఇక్కడ సందర్భాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లోకంలో శ్రమ కలుగుద్ది, అప్పుడు మీరు చేతులెత్తేసి వెనక్కి వెళ్ళిపోకూడదు, మరలా పాపాలు చేయకూడదు. ఏమేం పాపాలు? ఆశించడం, అబద్ధాలు ఆడటం, దొంగతనం చేయడం, వ్యభిచారం చేయడం, నరహత్య చేయడం, తల్లిదండ్రులను అగౌరవంగా చూడటం, విశ్రాంతి దినాన్ని పాటించకపోవడం, దేవుని యొక్క అధికారాన్ని వ్యర్థంగా ఉపయోగించడం, దేవునికి ప్రతిరూపంగా ఒక విగ్రహాన్ని చేసుకొని ఆరాధించడం, దేవుని యొక్క మాట వినకుండా వేరే యజమానుల్ని పెట్టుకోవడం, ఎవరికి వారి యజమాని కూడా అవటం. సో ఇవన్నీ చేస్తే వాళ్ళు ఏమవుతారంట? శ్రమ వచ్చినప్పుడు చేతులు ఎత్తేస్తారు, ఇవన్నీ చేసేస్తారు. నన్ను చూడండి, శ్రమ వచ్చినప్పుడు కూడా నేను వదలకుండా జయించా. ఇప్పుడు మనందరికీ ప్రభువారు చెప్పదలుచుకున్న విషయం ఏంటో తెలుసా? లోకంలో మీరు పాపాన్ని అయితే జయించాలి, 10 ఆజ్ఞలు పాటించాలి, దేవుని ఆజ్ఞలు అన్నీ పాటించాలి. ఎలా పాటిస్తామండి? పాటించలేకపోతున్నాము, మేమున్న పరిస్థితి ఏంటి, మేమున్న సమాజం ఏంటి, కుదరటం లేదు, శ్రమలు కలుగుతున్నాయి, ఇబ్బందులు కలుగుతున్నాయి అని మీరంటే ప్రభువారి సమాధానం ఏంటి? శ్రమలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి, ఇది మన లోకం కాదు కదా, ఇంకా ఇది అపవాది లోకమే కదా, అయితే ధైర్యం తెచ్చుకోండి, దీన్ని ఎలా జయించాలో నేను జయించి చూపిస్తున్నానుగా అని ప్రభువారు చెబుతూ ఉన్నారు. ఆయన జయించాడు పాపాన్ని, అపవాదిని కూడా జయించాడు. చూసారా, ఆయన 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు అపవాదిని జయించాడు. అప్పుడు అపవాది వచ్చి యేసు ప్రభువారిని పాపములోకి తీసుకువెళ్ళటానికి ప్రయత్నించింది. ఇప్పుడు ఆయన శ్రమ కలిగింది, కష్టం కలిగింది, అడవిలో ఉన్నాడు, బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చేతులెత్తేమంది, తప్పుడు పనులు చేయమంది, తప్పుడు మాటలు మాట్లాడమంది. దేవుడు
తన కుమారుని ద్వారా మనకి ఎగ్జాంపుల్ ఇప్పించాడు. ఏంటది? మీకు శ్రమ కలుగుద్ది, మీకు ఇబ్బందులు కలుగుతాయి, మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది అపవాది లోకం, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే మీరు జయించాలి. చేతులు ఎత్తేసి మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోకూడదు. మన అందరము పాపాన్ని జయించాలి. పాపాన్ని జయించినప్పుడు మాత్రమే మన పేరు జయించువాడు అని పెట్టుకోవాలి. విరివిగా పాపాలు చేస్తూ, ప్రతిరోజు పాపాలు చేస్తూ, అంటే ఈ 10 ఆజ్ఞలను అతిక్రమిస్తూ జీవిస్తూ ఉంటే మన పేరు జయించువాడు కాదు. మరి రివర్స్లో ఏం పెట్టాలి పేరు? అపజయం పొందినవాడు, ఓడిపోయినోడు. మన అందరం ఓడిపోయినోళ్ళలాగా, అపజయం బారిన పడిన వాళ్ళలాగా ఉన్నామంటే మనకు ఆ పేరే పెట్టాలి. కానీ పేరు అపవాది చాలా కన్నింగా పెట్టాడు. క్రైస్తవులు, క్రీస్తుని వెంబడించువారు, ఇట్లా మాయా పేరు పెట్టాడు అనమాట. నిజానికి మన పేర్లు ఏముండాలి? అయితే జయించువాడు లేదా ఓడిపోయినాడు, ఈ 2 పేర్లు ఉండాలి. దేవుని ఆజ్ఞల విషయంలో నువ్వు జయించిన వాడివా లేకపోతే పరాజయం పొందినవాడివా, మరలా పాపంలో కలిసిపోయావా? ఏ పేరు పెట్టాలో మీరే పెట్టుకోవాలి, ఎవరికి వాళ్ళే పెట్టుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. నేను దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నానా? నా జీవితంలో నీతి ఉన్నదా? నా జీవితంలో పరిశుద్ధత ఉన్నదా? నా జీవితంలో న్యాయం ఉన్నదా? అసలు ఇవన్నీ మనం పరీక్షించుకోకపోతే మనం మోసంలో ఉండి నిజానికి ఓడిపోతూ ఉన్నా కూడా జయించు వాళ్ళం అనుకునే పరిస్థితి కూడా ఉంది. ఇది ఒక మాయా ప్రపంచం. సో నెక్స్ట్ వచనం చూద్దాం. బైబిల్లో జయించువాడు గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. నెక్స్ట్ లైన్. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవరు? లోకాన్ని జయించాలి అంటే స్పష్టంగా ఒక భక్తుడు ఏమి రాస్తున్నాడో అర్థం చేసుకుందాం. ఒక్కొక్క పాయింట్ని మనం డిస్కస్ చేద్దాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ అంటే ఏంటి? దేవుని మూలంగా పుట్టడం అంటే, దేవుని మూలంగా పుట్టినవారు మనకి తెలుసు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకి మానవ తండ్రి లేడు. దేవుడు మరియమ్మ తల్లి గర్భంలోకి మేల్ స్పర్మ్ బీజాలు ఇచ్చాడు, ప్రసాదించాడు గర్భంలోకి. అప్పుడు యేసుప్రభువారు పుట్టారు. నిజానికి దేవుని మూలంగా పుట్టాడు ఆయన. యేసుప్రభువారు దేవుని మూలంగా పుట్టాడు. తర్వాత ఆయన ప్రత్యేకముగా పాపం లేకుండా పెరిగాడు. ఆయన పాపాన్ని జయించుకుంటూ వెళ్ళాడు, ప్రత్యేకంగా పుట్టాడు. ఇప్పుడు ఈయన పేరు 2వ ఆదాము. అందరం కూడా నూతనంగా జన్మించాలి, యేసు ప్రభు మాదిరిగా జన్మించాలి. ఎట్లా? నూతన సృష్టి అవ్వాలి. ఈ మానవ జీవితము ఉపయోగించుకొని ఏం చేయాలి? నెక్స్ట్ జీవితానికి పునాది వేసుకోవాలి. సో దేవుని మూలంగా పుట్టటము అంటే పరలోక రాజ్యంలోకి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి అడుగు పెట్టడం. ఒక వచనం చూపిస్తే మీకు అర్థమైంది. నిజంగా ఈ పుట్టడం అనేది ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు? కొత్తగా జన్మించటం ఏంటి అని. 2వ కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. మానవులుగా ఉండి ఈ శరీరంలో ఉన్నప్పుడే మనము నూతన సృష్టి అయ్యామంట. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నూతన సృష్టి అయిపోయాం. అంటే దేవుని మూలంగా పుట్టామన్నమాట. ఇక నుంచి మనం ఎలా బతకాలి? యేసు ప్రభువారు లాగా పాపాన్ని జయించుకుంటూ బతకాలి. ఎందుకంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు ఏమవుతున్నాము? నూతన సృష్టి అవుతున్నాము. అందుకే యేసుక్రీస్తునందు నిజంగా విశ్వాసం ఉంచిన వాళ్ళు, బాప్తీసం తీసుకున్న వాళ్ళు, నూతన సృష్టి అయిన వాళ్ళకి పాపం అంటే అసహ్యం, కోపం. మీలో ఎవరికైనా పాపం అంటే అసహ్యం, కోపం ఉందా? ఉంటే మీరు నిజంగా జన్మించినట్లే యేసుక్రీస్తు ద్వారా. మీరు నూతన సృష్టి అయినట్లే. లేదండి, అబద్ధాలు ఆడుతున్నా కూడా ఏమాత్రం మనస్సాక్షి గద్దింపు లేదు, మోసం చేస్తున్నా కూడా ఏమాత్రం మనస్సాక్షి గద్దింపు లేదు, అసలు భయమే లేదు, తప్పుడు పనులు చేస్తూ కూడా అదేదో గొప్ప పనులు చేస్తున్నట్లు గర్వం, అహంకారం వస్తుంది అని అనుకుంటే మాత్రం మీరు ఇంకా నూతన సృష్టి కాలేదు. మీరు న్యాయం తప్పి మాట్లాడినా, న్యాయం తప్పి పనులు చేసినా, మోసం చేసినా, ఈ 10 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ తప్పిపోయినా మీరు ఇంకా నూతన సృష్టి కాలేదు. సో దేవుని మూలముగా మీరు ఇంకా జన్మించలేదు. దేవుని మూలంగా జన్మిస్తే మీలో ఏ యాటిట్యూడ్ ఉంటుందంట? జయించే యాటిట్యూడ్ ఉంటుందంట. ఇప్పుడు వెనక్కి వెళ్దామా 1 యోహాను దగ్గరికి? చూడండి, 1 యోహాను 5:4. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. అదిగోండి, ఇందాక చూసిన ఆ వచన భావము ఈ వచన భావము లింక్ ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు గనుక నిజంగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకొని
అసలు విషయమంతా అర్థమయ్యి నిజముగా నూతన సృష్టి అయితే మీరు పాపాన్ని యేసు ప్రభువులాగా జయిస్తారు. పాపాన్ని అసహించుకుంటారు. పాపం మీద కోపం వస్తుంది. తప్పుడు పనులు చేయడానికి భయపడతారు. అన్యాయం చేయటం అనేది ఆపేస్తారు. అక్రమం చేయటం అనేది ఆపేస్తారు. మీకు అసలు ఇష్టం ఉండదు. ఈ యాటిట్యూడ్ మారిపోద్ది. మీరు నూతన సృష్టి అయ్యి యేసు ప్రభువారి లాగా పాపమును ఈ లోకమును జయిస్తారు. ఈ లైన్ మళ్ళీ చదవమంటారా? దేవుని మూలముగా పుట్టిన వారందరూ ఎలా యేసు ప్రభువారి లాగా యేసు క్రీస్తు నందు మరలా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మనం విశ్వాస పాత్రులుగా దేవునికి ఉండటమే మనం ఈ లోకాన్ని జయించడానికి గల కారణము అంటున్నాడు. మీలో ఎవరైతే దేవునికి విశ్వాస పాత్రులుగా లేరనుకోండి, నమ్మకంగా లేరనుకోండి, మీకు శక్తి రాదు, మీరు జయించలేరు. మీ పేరు జయించువాడు అవదు. అప్పుడు ఏమవుతుంది? ఓటమి చెందినవాడు అని అవుతుంది. ఇంగ్లీష్లో ఓవర్కమర్ అని ఉంటుంది. యూ విల్ నాట్ బికమ్ ఎ ఓవర్కమర్, బట్ యూ విల్ బికమ్ ఎ ఫెయిల్యూర్. నెక్స్ట్ లైన్కి వెళ్దాం. అది ఇంకా లోతుగా ఉంటుంది. చూడండి, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవరు? అంటే దాని అర్థం ఏంటంటే యేసు దేవుని కుమారుడని నమ్మేవాడే ఈ లోకాన్ని జయిస్తాడు. ఎవ్రీబడి గాట్ ద పాయింట్? క్రిస్టియానిటీ మోర్ దాన్ 1 బిలియన్ పీపుల్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎగ్జిస్ట్. వాళ్ళందరూ నమ్మేది ఏంటంటే యేసు ప్రభువారు దేవుడని. ఈ వచనాన్ని వాళ్ళు నమ్మట్లా. ఈ వచనాన్ని వాళ్ళు బ్రేక్ చేస్తున్నారు. యేసు దేవుని కుమారుడని నమ్మువాడే జయిస్తాడంట. వీళ్ళు నమ్మేది అది కాదు కదా. వీళ్ళు నమ్మేది ఏంటి? యేసు ప్రభువారు త్రిత్వము, యేసు ప్రభువారు యెహోవా, యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ శక్తి, యేసు ప్రభువారు యెహోవా దూత, యేసు ప్రభువారు తండ్రి. ఇవన్నీ నమ్ముతారు వీళ్ళు. కానీ ఇక్కడ అది అనలేదే. యేసు ప్రభువారు దేవుని కుమారుడు నమ్మేవారు మాత్రమే, దేవుడని కాదు. యేసు ప్రభువారు దేవుడనియు తండ్రినియు తండ్రి యొక్క కుమారుడనియు నమ్మువాళ్ళు జయిస్తారంటలా. యేసు ప్రభువారిని దేవుని కుమారుడని నమ్మేవారు మాత్రమే ఈ లోకాన్ని జయిస్తారంట. మిగతా వాళ్ళందరూ ఓడిపోతారు. వారిలో నీతి న్యాయములు ఉండవు. మీ అందరికి అర్థం కావాలి, యేసు ఎవరు? హూ ఈజ్ జీసస్ క్రైస్ట్? యేసు ప్రభువారు ఎవరో తెలియాలి అంటే మీకు నా దగ్గర ఒక పుస్తకం ఉంది. తెలుగులో ఇంగ్లీష్లో రాయబడి ఉంది. మీరు మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ అడ్రస్ పంపితే స్టాక్ ఉన్నంత వరకు ఈ పుస్తకాన్ని ఉచితంగా పంపిస్తాను. ఏం తెలుసుకోవచ్చు ఈ పుస్తకం ద్వారా? నిజంగా యేసుక్రీస్తు ఎవరు? ఆయన కేవలం దేవుని కుమారుడు, దేవుడు కాదు. ఈ వాక్య భాగంలో కూడా అదే చూపిస్తున్నాను మీకు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప మిగతా వాళ్ళు ఎవరు జయించలేరు ఈ లోకాన్ని. అందుకే ఇంతమంది క్రైస్తవులు ఉన్నా కూడా వాళ్ళ జీవితాల్లో పరిశుద్ధత లేదు, నీతి లేదు. యేసు ప్రభువారు దేవుడను నమ్మేది క్రిస్టియానిటీ. వాళ్ళు లోకాన్ని ఎలా జయిస్తారు ఈ వచనం ప్రకారం? మరి సో యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని ఎవరైతే తెలుసుకుంటారో, నమ్ముతారో, అర్థమైందో వాళ్ళు మాత్రం ఈ లోకాన్ని జయిస్తారంట. ఈ యొక్క విషయాన్ని మనమందరం అర్థం చేసుకున్నప్పుడే మనం కూడా ఈ లోకాన్ని జయించగలము. లేకపోతే మన జీవితంలో కూడా కేవలం పాపమే రాజ్యం ఏలుతుంది. క్యారెక్టర్ ఉండదు, మాట మీద నిలబడరు, అబద్ధాలు మాట్లాడతారు, మోసం వారిని వారే చేసుకుంటారు ముందు, తర్వాత మిగతా వాళ్ళని చేస్తారు. ఎవ్వరికీ ఈ వ్యక్తి మీద నమ్మకం ఉండదు. అంతా కేవలం ఓడిపోయిన జీవితం ఉంటుంది. పాపాన్ని జయించలేక ఓడిపోతారు, తతికిలబడతారు. ఎవరైతే పాపాన్ని జయిస్తారో వారు నిజమైన ఎక్లీషియా సభ్యులుగా ఉంటారు. ఈ నిజమైన ఎక్లీషియాలు ప్రకటన గ్రంథంలో 7 ఉన్నాయండి. ప్రభువారు ఆ 7 నిజమైన ఎక్లీషియాలో ఉన్న నిజమైన యేసుక్రీస్తు సంబంధులు లేకపోతే దేవుని మూలంగా పుట్టిన వారికి ఏం చెప్తున్నారో ఆ విషయాలు నేను చూపించి ముగిస్తాను. 7 సంఘములు ఉన్నాయి. మొదటి సంఘం గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. నేను చెప్పే మాటలు మీకు ఆత్మ ఉంటే మీ చెవిలో పడతాయి, మీరు వింటారు. మీలో ఎవరైతే జయించువారు ఉంటారో వారిని నేను మరలా ఏదైనా తోట తీసుకెళ్ళి జీవవృక్ష ఫలాలు
మీరు తినే విధంగా నేను చేస్తాను అంటున్నాడు. ఇక్కడ పరదేశం అన్న వర్డు గ్రీక్ వర్డు. ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు ఏదైనా తోటకి ఏం వర్డ్ ట్రాన్స్లేట్ చేయాలో తెలియక ఆ రోజుల్లో అలెగ్జాండరు చక్రవర్తులు వారుకి ఉన్న పెద్ద పెద్ద తోటలు గ్రీకులో ఏమనుకుంటారో ఆ పేరుని యాస్టీస్కి ఇక్కడ పెట్టారు, పరదేశం అని. నెక్స్ట్ వచనం చూద్దాం, చూడండి. ప్రకటన 2:11. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. జయించువాడు, ఇందాకేమో జీవవృక్ష ఫలాలను తిన్నిస్తానన్నాడు, ఇప్పుడేమో రెండవ మరణం ఆయన పైన ఉండదంట, క్యాన్సిల్ చేసేస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ కూడా ఏమన్నాడు, నేను చెప్పే మాటలు పరిశుద్ధాత్మ శక్తి గలవాడి చెవిలో పడతాయి, వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. నెక్స్ట్ వచనం చూద్దాం, చూడండి. ప్రకటన 2:17. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువానికి మరిగయ్యున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, పొందినవానికే గాని అది ఎవరికి తెలియదు. ఎంత స్పష్టంగా ప్రభువారు చెప్తున్నారో గమనించండి. జయించువానికి ఈ యొక్క ఆశీర్వాదములు కలుగుతాయి. 2వ అధ్యాయము 26వ వచనం, 26, 27 కలిపే ఉన్నాయి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారమునిచ్చేదను, అతడు ఇనపదంతముతో వారిని ఏలును. ఎవరు మాట్లాడుతున్నారు? యేసుప్రభువారు మాట్లాడుతున్నారు. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు యేసుప్రభువారు అంటున్నారు. జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారమునిచ్చేదను. ఎవరికి పడితే వాళ్ళు కాదంటండి, యేసుప్రభువారు లాగా జయించుచు వెళ్ళేవారికి మాత్రమే. 3వ అధ్యాయం 5వ వచనం, ఎక్కడ చూసినా జయించువాడిని మాత్రమే మెన్షన్ చేస్తున్నాడు యేసుప్రభువారు. జాగ్రత్తగా గమనించాలి. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఎవరండి ఇది? జయించువాడు. క్రైస్తవుడు కాదు, మతంలో చేరిన భక్తుడు కాదు, బోధకుడు కాదు, విశ్వాసి కాదు. ఈ టైటిల్స్ అన్నొద్దు. యేసు క్రీస్తు వలె ఈ లోకములో పాపాన్ని జయించిన వాడు మాత్రమే. పాపాన్ని జయించాలంటే యేసుప్రభువారు అర్థం కావాలని చూపించాను ఇందాక. ఎలా అర్థం కావాలి? ఆయన దేవుని కుమారుడని అర్థం కావాలి. అప్పుడే వాడు ఈ లోకాన్ని జయిస్తాడంట. అలా అర్థం కావాలంటే ఎలా ఉండాలి? దేవుని మూలముగా పుట్టి ఉండాలి. అన్ని లింకులు. 3వ అధ్యాయము 12వ వచనం, జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదటి అన్నిటికీ వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎంత స్పష్టంగా జయించువానికి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో చూసారా? జయించు వారికి ఇంత గొప్ప ఆధిక్యత ఉన్నది. ఎంత గొప్ప ఆధిక్యత! దేవుని ఆలయంలో ఒక స్తంభము, వాడు ఇక మీదటి ఎన్నటికి వెలుపలికి పోడు, దేవుని పేరు పెట్టబడతారు, దేవుని పరిశుద్ధపు పట్టణపు పేరును పెట్టబడుతుంది. ఎవరికి? జయించువానికి మాత్రమే ఈ ఆశీర్వాదాలు. యేసు క్రీస్తులాగా మనం జయించాలి, అదే మన టైటిల్ కావాలి. నెక్స్ట్ వచనం చూద్దాం. 3వ అధ్యాయము 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం యందు కూర్చుండనిత్తును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎంత స్పష్టంగా రాయబడి ఉంది. జయించువాడు యేసు ప్రభు వారి ఆశీర్వాదాలు పొందుకుంటాడండి. యేసు ప్రభు వారికి ఏమైతే ఆశీర్వాదాలు తండ్రి అయిన దేవుడు ఇచ్చాడో, ఆయనలాగా ఎవరైతే జయిస్తూ ఉన్నాడో వాళ్ళకు కూడా ఇవే ఆశీర్వాదాలు వస్తాయి. సో పాయింట్ ఏంటంటే, ఇక్కడ క్రైస్తవులు కానీ లేకపోతే యేసుక్రీస్తు దేవుడని నమ్మేవాళ్ళు ఎవరైనా, ఆర్థోడాక్స్ కానీ ప్రొటెస్టెంట్స్ కానీ రోమన్ క్యాథలిక్స్ కానీ ఎవరైనా సరే, వాళ్ళు నమ్మేది ఏంటో తెలుసా?
మనం ఇక్కడ పాపులు అండి, పాపాన్ని జయించలేము, మనం అసలు పాపం లేదని చెప్పుకుంటే అబద్ధికులం అవుతాము, కాబట్టి ఈ పాపంలోనే జీవించాలి, పాపంతోనే ఉండాలి, అయితే రోజు ప్రార్థన చేయాలి దేవునికంట. ఎంత తప్పు బోధ అది. ఈ వచనాలు చూస్తే మీకు అర్థం అవట్లేదా? కొంతమంది జయిస్తారు, ఆ జయించిన వాళ్ళు ఈ ఆశీర్వాదాలు పొందుకుంటారు, ఈ సంఘాల్లోనే ఉంటారని చెప్తున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, నీవు నేను జయించువాడు కావాలని యేసు ప్రభువారు వచ్చి ఇంత కార్యక్రమం చేస్తే, నీవు అపవాది మాయ చేత యేసు ప్రభువారిని వేరే విధంగా అర్థం చేసుకొని, వేరే పేర్లు క్రైస్తవుడు ఫలానా ఫలానా డింకానాన్ని పెట్టుకొని జయించకుండా పాపంలోనే మునుగుతూ నీతి, పరిశుద్ధత, న్యాయం అనేది జీవితంలో లేకుండా జీవిస్తూ ఉన్నావేమో చూసుకో. ప్రశ్న ఏంటంటే, నీవు జీవితంలో పాపాన్ని జయిస్తున్నావా? నీవు అబద్ధాలు ఆపేవా? అసలు జీవితంలో మోసాలు ఆపేవా? న్యాయంగా బతుకుతున్నావా? నీతిగా బతుకుతున్నావా? అసలు దేవుని వాక్యం సరిగ్గా అర్థమైతే ఇవి సాధ్యమవుతాయి. ఆత్మ సంబంధంగా అసలు జన్మించావా? దేవుని మూలంగా పుట్టావా? దేవుని మూలంగా పుడితేనే నువ్వు పాపాన్ని ఆపగలుగుతావు. నువ్వు పాపాన్ని నీ జీవితంలో ఆపలేకపోతున్నావు, వేరే వేరే కారణాలు చెబుతున్నామో చూసుకో. దేవుని వాక్యం అలా చెప్తుందా? చాలామంది ఎలాంటి మోసంలో ఉన్నారు, మనం ఈ లోకంలో పాపాన్ని ఆపలేమని అనుకుంటున్నారు. నీ తండ్రి పరిశుద్ధుడై ఉన్న ప్రకారం నువ్వు కూడా పరిశుద్ధుడై ఉండవాలని స్పష్టంగా పేతురే చెప్తున్నాడు. తప్పుడు బోధల నుంచి బయటపడండి. మీరు జయించువారు కాని ఎడల మీరు పరలోక రాజ్యము చేరలేరు. మీరు దేవుని ఆజ్ఞలు పాటించలేని పక్షమున మీరు ఓడిపోయిన వారు అవుతారు. జయించు వారిని మాత్రమే నేను నా సన్నిధిలోకి, నా పరలోక రాజ్యంలోకి, ఆ ఏదైనా తోటలోకి, ఆ పరదేశంలోకి తీసుకుంటానని స్పష్టంగా తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా మనకి ఈ రోజున నొక్కి వక్కానిస్తున్నాడు. ఆత్మ పొందుకున్న వాళ్ళు, చెవులు గలవాళ్ళు ఈ మెసేజ్ని గ్రహిస్తారు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మళ్ళా నెక్స్ట్ టైం ది కల్చర్ అండ్ కమ్యూనికేషన్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.